గారు. హాయ్ హాయ్ అండి, అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్. సో టీజర్ చాలా బాగుంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మొన్న ప్రియదర్శి గారితో ఒక మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు డార్లింగ్ గురించి టాక్ వచ్చింది. ఓకే. సో ఆయన మాట్లాడుతూ ఒకవేళ సుహాస్ ఈ మూవీ చేసుంటే బాగుండేదేమో అని అన్నారు. కట్ చేస్తే ఇది చూస్తుంటే కొంచెం ఆ టైప్ అని అనిపిస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ ప్రియదర్శి గారు చేసినప్పుడు అది అంత ఆడలేదు. ఆయన చాలా యాక్సెప్ట్ చేశారు జెన్యూన్గా. బట్ ఇందులో ఎలా ఉండబోతోంది అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు? ఆ, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి. ఆ, సినిమా చూసైతే ఎంజాయ్ చేస్తారు. రిజల్ట్ అంటే ఇంకా చాలా ఉంది కదా. టీజరే వచ్చింది, ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది. వాటి నేను యాక్చువల్గా సాంగ్స్ కోసం వెయిటింగ్ టీజర్ కంటే. అందుకే Yeah. తొందరగా టెలిపోవాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి. అండ్ ప్రియదర్శి గారు అలా అన్నారని చెప్పాను కదా. Yeah. సో మీరేమైనా చూడడం కానీ లేకపోతే వినడం లాంటిది ఏమైనా జరిగిందా? ఏది డార్లింగ్? డార్లింగ్ గురించి. డార్లింగ్ నాకన్నా సుహాస్ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా సక్సెస్ అవునా? అయ్యేదేమో అని అన్నారు ఇన్ మై ఇంటర్వ్యూ. సో అదే అడుగుతున్నాను. ఏమో మరి దర్శి నాకు చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచో మేము చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము ఇద్దరం. ఆ, ఏమో అలా ఎందుకన్నాడు, తను ఫెంటాస్టిక్ యాక్టర్ కదా. అంటే కోట్ చూసాం ఎంత పెద్ద సక్సెస్ అయిందో. నేను కూడా విజిల్ చేశాను దర్శి యాజ్ ఎ ఫ్రెండ్గా. లాస్ట్ కోర్టులో అలా మాట్లాడుతుంటే చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ మూవీస్ అండి, అంటే లైక్ కలర్ ఫోటో దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్న వచ్చిన మూవీ వరకు కూడా ప్రతి మూవీలో పర్టికులర్గా సాంగ్స్ అన్నవి చాలా ప్లస్ అవుతాయి. ఈవెన్ ట్రెండింగ్లోకి వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే సాంగ్స్ వస్తుంటాయి. కాబట్టి ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? లైక్ కొరియోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సెలెక్షన్స్లో ఎంతవరకు? కొరియోగ్రఫీ ఒక్క దాంట్లోనే ఉంటుందండి నాకు. ఇంక మిగతా సాంగ్స్ అసలు నాకు సంబంధం తెలియదు కూడా నాకు అవన్నీ. సో లక్కీగా మంచి సాంగ్స్ మన జనకైతే నా ఫేవరెట్ నా పిల్లమ్మ కూడా అయింది. అంబాజీపేటలో గుమ్మ వెళ్ళింది, తరగతి గది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒక సాలిడ్గా ఉన్నాయి అన్ని సాంగ్స్. చాలా వైరల్ వెళ్ళే సాంగ్స్ ఉన్నాయి. అండ్ లక్కీ ఇయర్ వచ్చే 2 మూవీస్ ఉప్పు కప్పురం అని కీర్తి సురేష్ గారితో, ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో నా సాంగ్ వెయిట్ చేస్తాను ఎప్పుడు వస్తాయని. డైరెక్టర్ గారు, సో సుహాస్ గారిని కొత్తగా చూపిస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఆయన సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తారు. క్లైమాక్స్ మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏడుస్తా బయటకు వస్తారు. సో అలా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? ఇట్ విల్ బీ ఫన్ ఫుల్లా లేకపోతే అంటే లైక్ ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ ఒక్కదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పనండి. అది థియేటర్లోనే చూడాలి వాట్ ఈజ్ క్లైమాక్స్ అనేది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం జోఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఇందాక మీరు అడిగిన దానికి ఒక చిన్న క్లారిటీ కూడా, డార్లింగ్కి దీనికి 1% కూడా కంపారిజన్ ఉండదండి. డార్లింగ్ అనేది సపరేట్ మూవీ. అండ్ ఇది కూడా అసలు 1% కూడా దానికి ఛాన్సే లేదు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుండి చిన్న ఎమోషన్తోనే ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ మీరు చూసిన టీజర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆ ప్లే ఉంటుంది, బట్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది రైట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ హాఫ్. సో ప్రీ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు, అది నేను తర్వాత మాట్లాడుతాను ఆ పర్ఫార్మెన్స్లో అవన్నీ. బట్ క్లైమాక్స్ అయితే నేను చెప్పనండి. ఓకే, డన్. హిట్ 3 గురించి ఏమైనా హింట్ ఇస్తారా? అంటే లైక్ మీరు ఉన్నారా లేదా? నాకు ఆ ఏదో కథ ఒకటి ఫస్ట్ కథ తెలిసింది నాకే, స్టోరీ. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. డైరెక్టర్ గారు, చాలా హ్యూజ్ ఉంది. నాని గారిని చూసి అందరూ భయపడతారంటారా? అర్జున్ సర్కార్ని చూసి? డెఫినెట్లీ. డైరెక్టర్ గారు, మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు. ఎక్కడ? ఓ అదే కదా. మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి ఓబామా అయ్యారామా ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? 100% కనెక్ట్ అవుద్ది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని అమ్మాయిలో ఉంటాయి. అమ్మాయి అంటే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తా. లైక్ ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. ఇలాంటి కోడలు వస్తే బాగుండు అని ప్రతి అత్తమామ అనుకుంటారు. ఇలాంటి జెన్జీ ఏమనుకుంటారు? అందరూ అదే చెప్తున్నా, అక్కడ దాకా రానివ్వను. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అబ్బాయిలు అనుకుంటారు. మీరు నేను ఇలా ఉంటే బాగుండు అని అమ్మాయి కూడా అనుకునిద్ది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో మీరు చిన్న కేమియో చేశారని అన్నారు, అది వాస్తవా? ఫిలిం నాకు అది ఎడిట్